Dear students, welcome to my lecture series on Linear Transformation Part 2. Myself C.H. Naidu, working as a mathematics lecturer in SVLM's Government Degree College, Bhimanipatnam. What are the learning outcomes of this today's lesson? Student can learn the definition of range space and null space and some theorems on this topic means range space and null space. ఈ రోజు క్లాస్లో మనం డిస్కస్ చేసేటటువంటి మెయిన్ పాయింట్స్ ఏంటంటే రేంజ్ స్పేస్ని ఏ విధంగా డిఫైన్ చేస్తాం, దానికి సంబంధించినటువంటి థియరమ్స్ ఏవైనా ఉన్నాయో మనం ప్రూవ్ చేస్తాం. అదేవిధంగా నల్ స్పేస్ని మనం డిఫైన్ చేస్తాం, దానికి రిలేటెడ్గా ఉండేటటువంటి థియరమ్స్ని ఈ రోజు క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. సో వాట్ ఈస్ ద రేంజ్ స్పేస్? హౌ టు డిఫైన్ ఏ రేంజ్ స్పేస్? Let UF and VF be two vector spaces and T from U to V be a linear transformation. The range of T is defined as to be the set of T of alpha where alpha belongs to U and it is denoted by R of T. So that is equal to R of T is equal to the set of all elements T of alpha where alpha belongs to U. So ఇక్కడ మనం రేంజ్ స్పేస్ మనం ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే U, V అనేవి రెండు వెక్టార్ స్పేస్ తీసుకుంటాం అండ్ T అనేది U to V అనేది ఒక లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుంటే ఇక్కడ సింపుల్ గా రేంజ్ స్పేస్ అంటే ఇమేజ్ సెట్ అండి. అంటే ఏంటి, ఒక వెక్టార్ ఒక ఎలిమెంట్ యూలో తీసుకుంటాం, దాని యొక్క ఇమేజ్ ఏమవుతుంది టీ ఆఫ్ ఆల్ఫా. టీ ఆఫ్ ఆల్ఫా అనేది మనకి ఏమవుతుంది, అటువంటి ఎలిమెంట్స్ యొక్క సెట్ మనకి ఏమవుతుందంటే ఆర్ ఆఫ్ టీ అవుతుంది. సింపుల్ గా మనకి ఇక్కడ ఏంటి రేంజ్ స్పేస్ ఆఫ్ టీ అంటే ఏంటి, సో ఇమేజ్ సెట్ నే మనం సింపుల్ గా రేంజ్ స్పేస్ అంటాం. సో ఆర్ ఆఫ్ టీ ఈక్వల్ టు టీ ఆఫ్ ఆల్ఫా వేర్ ఆల్ఫా బిలాంగ్స్ టు యూ. సో అటువంటి అంటే ఏంటి, ఒక ఎలిమెంట్ యూలో ఉండాలి, అటువంటి ఎలిమెంట్స్ యొక్క ఇమేజెస్ మనం ఆర్ ఆఫ్ టీ అంటాం. అయితే ఇక్కడ ఆర్ ఆఫ్ టీ అంటే ఏంటి, ఇమేజ్ సెట్. ఈ ఇమేజ్ సెట్ అనేది ఏంటి ఇక్కడ ఉంటుంది, వీలో ఉంటుంది. ఈ ఇమేజ్ సెట్ అనేది మనం ఏం చెప్పాలి, సబ్ స్పేస్ ఆఫ్ వి అని చెప్పాలి. ఈ ఇమేజ్ సెట్ ని మనం ఏం చెప్పాలి, సబ్ స్పేస్ ఆఫ్ వి అని మనం ప్రూవ్ చేయాలి. రైట్ థియరం, లెట్ యూఎఫ్ అండ్ విఎఫ్ బి టూ వెక్టార్ స్పేసెస్ and T from U to V be a linear transformation, then the range of T is a subspace of V. So R of T అనేది V కి subspace అని చెప్పాలి. సో subspace అని చెప్పాలంటే ఏంటి, బై డెఫినేషన్ బట్టి R of T is non-empty అని ఫస్ట్ కండిషన్ చెప్పాలి, R of T is subset of V అని చెప్పాలి. సో రెండు స్కేలార్స్ ఫీల్డ్ లో తీసుకుంటాం, రెండు వెక్టార్స్ R of T లో తీసుకొని దట్ మీన్స్ ఏంటి, A, B belongs to F అండ్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ టీ. మనం ఏమని ప్రూవ్ చేయాలి, ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ టీ అని మనం ప్రూవ్ చేస్తే సో దేర్ ఫోర్ ఆర్ ఆఫ్ టీ ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ వి అవుతుంది. ఓకే, ప్రూఫ్ గివెన్ దట్ టీ ఫ్రమ్ యూ టు వి బి ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. సో రేంజ్ ఆఫ్ టీ బై డెఫినేషన్ ఆర్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ టీ ఆఫ్ ఆల్ఫా వేర్ ఆల్ఫా బిలాంగ్స్ టు యూ. సో మనం ఏం ప్రూవ్ చేయాలి, టు ప్రూవ్ దట్ ఆర్ ఆఫ్ టీ ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ వి, వికి సబ్ స్పేస్ అని చెప్పాలి. ఓకే, ఫస్ట్ కండిషన్ ఫర్ జీరో బార్ బిలాంగ్స్ టు యూ. యూ అనేది వెక్టార్ స్పేస్ కాబట్టి సో జీరో బార్ అంటే జీరో వెక్టార్ అనేది యూలో ఉంటుంది. వీ హ్యావ్ టీ ఆఫ్ జీరో బార్ ఈజ్ ఈక్వల్ టు జీరో క్యాప్. మనం ఆల్రెడీ ఇది ప్రూవ్ చేసాం, టీ ఆఫ్ జీరో బార్ ఈజ్ ఈక్వల్ టు జీరో క్యాప్ అని మనం ఫస్ట్ క్లాస్లో మనం ప్రూవ్ చేసాం. సో దేర్ ఫోర్ ఏమవుతుంది, T of 0 bar is equal to 0 cap. So therefore this 0 cap belongs to R of T. ఎందుకు, T of alpha రూపంలో ఉంది కాబట్టి ఇది 0 cap కి ఈక్వల్ అవుతుంది. సో therefore 0 cap belongs to R of T. అంటే 0 cap అనేది R of T లో ఉంటుంది. సో therefore కనీసం ఒక 0 cap వెక్టర్ R of T లో ఉంది కాబట్టి therefore R of T is non-empty. ఓకే, నెక్స్ట్ బై డెఫినేషన్ ఆఫ్ R of T clearly R of T is subset of V. సో బై డెఫినేషన్ బట్టి ఆర్ ఆఫ్ టీ అనేది వీలో ఉంటుంది. ఎందుకు, ఆర్ ఆఫ్ టీ ఇస్ ద ఇమేజ్ సెట్. సో ఇమేజ్ సెట్ అనేది ఏంటి, సో మనకు ఆ కోడమైన్ కి సబ్ స్పేస్ అవుతుంది, ఇది సబ్ సెట్ అవుతుంది కాబట్టి సో ఆర్ ఆఫ్ టీ ఇస్ సబ్సెట్ ఆఫ్ వి. ఓకే, నెక్స్ట్ థర్డ్ కండిషన్ లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్. రెండు స్కేలార్స్ ఫీల్డ్ లో తీసుకుంటాం అండ్ బీటా 1 కామా బీటా 2 బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ టీ. సో రెండు ఎలిమెంట్స్ ఆర్ ఆఫ్ టీలో తీసుకుంటాం. సో ఒక ఎలిమెంట్ బీటా 1 బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ టీ అంటే ఏంటి, so there exists alpha 1 belongs to you such that T of alpha 1 is equal to beta 1. So that is the definition. Okay, tarvata so beta 2 belongs to R of T means so there exists alpha 2 belongs to you such that T of alpha 2 is equal to beta 2. So ఈ విధంగా మనకు సో T of alpha అనేది beta 1 కి ఈక్వల్ అనుకుంటాం,
టీ ఆఫ్ ఆల్ఫా 2 అనేది బీటా 2కి ఈక్వల్ అయ్యే విధంగా తీసుకుంటాం. సో కాబట్టి మనం ఇప్పుడు ఏం చెప్పాలి, మన ఎయిమెంట్ ఏంటి, ఏ బీటా 1 ప్లస్ బి బీటా 2 బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ టీ అని చెప్పాలి. ఓకే, సో దట్ మీన్స్ టీ ఆఫ్ ఇక్కడ ఏం చేసుకుంటాం చూడండి, ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్, దిస్ ఆల్ఫా 1 కామా ఆల్ఫా 2 బిలాంగ్స్ టు యూ. సో యూ ఈజ్ ఎ వెక్టార్ స్పేస్. సో దేర్ ఫర్ ఏ ఆల్ఫా 1 ప్లస్ బి ఆల్ఫా 2 బిలాంగ్స్ టు యూ. ఎందుకు ఆల్ఫా 1 ఆల్ఫా 2 అనేది యూలో ఉంటుంది, యూ అనేది వెక్టార్ స్పేస్ కాబట్టి దిస్ ఎలిమెంట్ బిలాంగ్స్ టు యూ. సో ఒక ఎలిమెంట్ బిలాంగ్స్ టు యూ వచ్చినప్పుడు బై డెఫినేషన్ బట్టి ఏమవుతుంది, టీ ఆఫ్ దిస్ ఎలిమెంట్ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ టీ. ఎందుకు ఒక ఎలిమెంట్ యూలో ఉందంటే టీ ఆఫ్ ఆల్ఫా అనేది ఎందులో ఉంటుంది, ఆర్ ఆఫ్ టీలో ఉంటుంది. సో దేర్ ఫర్ టీ ఆఫ్ ఏ ఆల్ఫా 1 ప్లస్ బి ఆల్ఫా 2 బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ టీ. ఎందుకు బై ద డెఫినేషన్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ. బట్ టీ ఆఫ్ ఏ ఆల్ఫా 1 ప్లస్ బి ఆల్ఫా 2 ఈజ్ ఈక్వల్ టు, సో మనకేంటి, టీ ఈజ్ ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. సో బై డెఫినేషన్ ఏ ఇంటూ టీ ఆఫ్ ఆల్ఫా 1 ప్లస్ బి ఇంటూ టీ ఆఫ్ ఆల్ఫా 2 సిన్స్ టీ ఈజ్ ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. సో దేర్ ఫోర్ టీ ఆఫ్ ఆల్ఫా 1 ఈజ్ నథింగ్ బట్ బీటా 1. సో ఏ బీటా 1 ప్లస్ సో బి ఇంటూ టీ ఆఫ్ ఆల్ఫా 2 అంటే ఏంటి, బీటా 2. సో కాబట్టి బి బీటా 2 బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ టీ. మనం అదే కదా చెప్పాలి. సో ఏ బీటా 1 ప్లస్ బి బీటా 2 బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ టీ అని మనం ప్రూవ్ చేస్తే దేర్ ఫోర్ ఆర్ ఆఫ్ టీ ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ వి అవుతుంది. సో దేర్ ఫోర్ మనం అదే రాసుకుంటాం. దస్ సో ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ బీటా 1 కామా బీటా 2 బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ టీ. సో విచ్ ఇంప్లైస్ ఏ బీటా 1 ప్లస్ బి బీటా 2 బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ టీ అని మనం ప్రూవ్ చేస్తాం. సో దేర్ ఫోర్ ఆర్ ఆఫ్ టీ ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ వి. ఓకే, నెక్స్ట్ నల్ స్పేస్ యొక్క డెఫినేషన్ మనం ఏ విధంగా డిఫైన్ చేస్తాం. లెట్ యూఎఫ్ అండ్ విఎఫ్ బి టూ వెక్టార్ స్పేసెస్ అండ్ టీ ఫ్రమ్ యూ టు వి బి ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ విధంగా తీసుకుంటాం. సో యూ అనేది అంటే టీ అనేది యూ నుండి వికి లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. ఇక్కడ యూ అనేది ఒక వెక్టార్ స్పేస్, వి అనేది ఒక వెక్టార్ స్పేస్. ఇంకా ఏంటి, ద నల్ స్పేస్ ఆఫ్ టీ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద సెట్ ఆఫ్ ఆల్ వెక్టార్స్ ఆల్ఫా బిలాంగ్స్ టు యూ such that t of alpha is equal to 0 cap, where 0 cap is the 0 vector in V and it is denoted by n of t. ఈ విధంగా మనం దీన్ని n of t చే డినోట్ చేస్తాం. ఏంటి ఇక్కడ నల్ స్పేస్ ఏ విధంగా డిఫైన్ చేస్తాం, ద సెట్ ఆఫ్ ఆల్ వెక్టార్స్ ఇన్ U which are mapped with 0 vector of V bar. అంటే Vలో 0 వెక్టార్ తో ఏ ఎలిమెంట్స్ అయితే మ్యాప్ అవుతాయో ఆ ఎలిమెంట్స్ యొక్క సెట్ ని మనం ఏమంటామంటే n of t అంటాం. ఇక్కడ చూడండి, ఆల్ఫా అనేది 0 క్యాప్ తో మ్యాపింగ్ అయింది, బీటా కూడా 0 క్యాప్ తో మ్యాపింగ్ అయింది, ఇంకా గామా కూడా సో ఏంటి 0 వెక్టార్ తో 0 క్యాప్ తో మ్యాపింగ్ అయితే వీటి యొక్క సెట్ అంటే ఏంటి n of t ఈజ్ ఈక్వల్ టు సో ఆల్ఫా బీటా తీసుకుంటాం. సో దట్ ఈస్ ద నల్ స్పేస్. సో అదే మనం నల్ స్పేస్ అంటే ఏంటి, n of t ఈజ్ ఈక్వల్ టు ద సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ U, దట్ మీన్స్ ఆల్ఫా బిలాంగ్స్ U such that t of alpha is equal to 0 cap. t of alpha is equal to 0 cap అయ్యేటటువంటి ఆల్ఫాల యొక్క సమితే మనకి ఏమవుతుందంటే n of t అవుతుంది. అది సో హియర్ దిస్ n of t, దట్ మీన్స్ ఇది ఈ సెట్ అనేది మనం ఏం చెప్పాలి, సో దీన్ని హియర్ 0 cap is the 0 vector in V. సో n of t is called also kernel of t అంటాం. n of t ని ఇంకా మనం ఏమని రిప్రజెంట్ చేస్తాం, ఏమని డినోట్ చేస్తాం అంటే కెర్నల్ ఆఫ్ ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ గా మనం డిఫైన్ చేస్తాము. ఓకే, ఇక్కడ నెక్స్ట్ థియరం ఏంటంటే దిస్ n of t ఆర్ కెర్నల్ ఆఫ్ t ఈజ్ ఎ సబ్ స్పేస్ ఆఫ్ U అని చెప్పాలి. ఇదే కదా మనకు ఇదే కదా సెట్ ఆఫ్ ఆల్ ఏంటి నల్ స్పేసెస్. సో కాబట్టి ఇది సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ కాబట్టి ఈ సెట్ మనకి ఏం చెప్పాలి, యూకి మనం ఏం చెప్పాలి, సబ్ స్పేస్ అని చెప్పాలి. ఓకే, నెక్స్ట్ థియరం అదే. Let UF and VF be two vector spaces and T from U to be a linear transformation, then the null space of T is a subspace of U అని చెప్పాలి. n of T అనేది U కు subspace అని చెప్పాలి. సేమ్ ఇప్పుడు n of T is non-empty అని చెప్తాం. n of T is subset of U by definition clearly. తర్వాత A, B belongs to F, alpha, beta belongs to n of T లో తీసుకొని A alpha plus B beta belongs to n of T అని చెప్తే therefore n of T is a subspace of U అవుతుంది. So given that, so T from U to is a linear transformation. So n of T by definition, the set of all alpha belongs to U such that T of alpha is equal to 0 cap, where 0 cap is the 0 vector in V. So 0 cap అనేది V లో 0 vector. To prove that n of T is a subspace of U అని చెప్పాలి. U కి subspace అని చెప్పాలి. So first one, for 0 bar belongs to U since U is the vector space.
So we know that T of 0 cap 0 bar is equal to 0 cap. So already we proved this result. So therefore T of 0 bar is equal to 0 cap. So this 0 bar belongs to n of t by definition. So therefore n of t is non-empty. ఎందుకు 0 bar అనే వెక్టర్ n of t లో ఉంది కాబట్టి n of t is non-empty. Second condition, by definition of n of t, clearly n of t is subset of u. Okay, ఇది clear. Next, third condition, let a comma b belongs to f and alpha comma beta belongs to n of t. రెండు స్కేలర్స్ ఫీల్డ్ లో తీసుకోవాలి, రెండు వెక్టార్స్ n of t లో తీసుకుంటే మనం ఏం చెప్పాలి? a alpha plus b beta belongs to n of t అని చెప్పాలి. Okay, since alpha belongs to n of t, by definition t of alpha is equal to 0 cap and beta belongs to n of t, by definition t of beta is equal to 0 cap. Okay, so మనం ఏం చెప్పాలి? a alpha plus b beta belongs to n of t అని చెప్పాలంటే ఇండైరెక్ట్ గా మనం ఏం చెప్పాలి? t of a alpha plus b beta is equal to 0 cap అని మనం ప్రూవ్ చేయాలి. చేస్తే therefore by definition a alpha plus b beta belongs to n of t అవుతుంది. ఓకే, సో అదే మనం చెప్తాం. సో నౌ t of a alpha plus b beta is equal to మనం ఏమని ప్రూవ్ చేయాలి? 0 cap అని ప్రూవ్ చేయాలి. సో therefore నేను ఏం చేస్తాను? t of a alpha plus b beta తీసుకొని నేను ఫైనల్ గా 0 cap అని ప్రూవ్ చేస్తాను. సో దట్ ఈస్ ఈక్వల్ టు t of a alpha plus b beta. దట్ మీన్స్ t is a linear transformation. So therefore by definition a into t of alpha plus b into t of beta. So t of alpha is equal to 0 cap, t of beta is equal to 0 cap, a into 0 cap is equal to 0 cap plus b into 0 cap is equal to 0 cap, 0 cap plus 0 cap యాడ్ చేస్తే ఏమవుతుంది? 0 cap. So therefore t of a alpha plus b beta is equal to 0 cap వచ్చింది. So therefore by definition a alpha plus b beta belongs to n of t. So మనం అదే కదా చెప్పాలి. So thus a comma b belongs to f and alpha comma beta belongs to n of t, which implies a alpha plus b beta belongs to n of t. So therefore n of t is a subspace of u. సో ఈ విధంగా మనం n of t అనేది దేనికి సబ్ స్పేస్ అవుతుంది? u కి సబ్ స్పేస్ అవుతుంది. అదే విధంగా రేంజ్ స్పేస్ అనేది దేనికి సబ్ స్పేస్ అవుతుంది? సో b కి ఇది ఏంటంటే సబ్ స్పేస్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.